కొన్నేళ్లుగా ఎంతో అభిమానంతో మీ అందరూ కలిసి బర్త్డే కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. నేను ఎప్పుడు బర్త్డే వచ్చినా ఊర్లో ఉంటుండలే, అది అందరూ తెలుసు. ఎందుకంటే మీరు ఇబ్బంది పడరాదు, నేను ఇబ్బంది పడరాదు అని చెప్పేసి ఉద్దేశంతోనే ఎప్పుడు కూడా ఉంటానులే. ఏదన్నా మీ అభిమానం తలకే ఈరోజు కూడా మీకోసమే ఈ బర్త్డే కార్యక్రమంలో పాల్గొన్నా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మీ అందరికి కూడా ప్రతి వారు కూడా పేరు పేరున ఎంతో ఆప్యాయత చూపిస్తున్నటువంటి అభిమానులకి, తమ్ముళ్ళకి అనుకోండి, అందరూ కూడా తమ్ముళ్ళకి, చెల్లెమ్మలకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కులమత భేదాలు లేకోకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. చాలా సంతోషమే. ఎందుకంటే మీరు కావాలనుకుని చేస్తారు, ఖచ్చితంగా వదిలే పరిస్థితి ఏం లే. నేను లేకపోని మీ కార్యక్రమాలు మీరు చేస్తానే ఉంటారని చెప్పేసి కూడా నాకు తెలుసు. ఆయన ప్రత్యక్షంగా పాల్గొందామని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉండడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. పొద్దున్నే మనం రాత్రే మంత్రాలయం పోయి దర్శనం చేసుకొని మళ్ళా మీరు నిరుత్సాహపడుకొని ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నా అని చెప్పేసి కూడా మరోసారి తెలియజేసుకుంటూ, ఒకటి, కేక్ కట్ చేసిన తర్వాత దయచేసి ఎవరు కూడా నాకు తినిపించేకి రావద్దండి. నేను కోరుకునేది అదే. ఏంపా అంతా పెద్ద కేక్ తీసుకొచ్చినారు, ఏమి ఒకరిది ఒకరు నోట్లో పెట్టినాక ఇంకొకటి పెట్టుకోకపోతే బాగుండదు. అందుకే ఎవరు పెట్టద్దండి, నేను అందరికీ పెడతాను. కావలిస్తే దయచేసి మీరేం బాధపడదండి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఎప్పటికీ మీలో ఒకరిగా ఉండాలని చెప్పేసి ఉద్దేశమే నాకు మా కుటుంబానికి ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాను. మా కుటుంబానికి నేనే కాదు, మా బ్రదర్స్ కూడా ఎప్పుడు మీలో ఉలిగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అభిమానాన్ని చూస్తా ఉన్నానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అట్లే మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ కార్యక్రమానికైనా కూడా మీరు ముందుండి మీ అభిమానాన్ని చూపిస్తూ ఏ విషయాలు కూడా వదులుకోకుండా ప్రజలకు తెలియజేస్తూ మీరంతా కూడా కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. నిజాలు నిర్భయంగా రాయండి, అబద్ధాలని తలం కొట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఎట్టుందంటే మన చూస్తూ ఉన్నాం, రాష్ట్రం అంతా కూడా అబద్ధాలతోనే ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏదున్నా కూడా నిజాలు లేవు ఎక్కడ కూడా. వాళ్ళ ప్రభుత్వం ద్వారా అందరికి కూడా మాయమాటలు చెప్పి ఏ విధంగా ముందుకు పోతా ఉన్నారో మనకు తెలుసు. అలాంటి వారి గురించి కూడా మీరు ప్రజలకు తెలియజేసే విధంగా ఉండాలా. మన ఆదోన్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, ఆదోన్లో పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఏదున్నా కూడా ఎక్కడో పేపర్లో వచ్చిందని చెప్పేసి అదొక సాకుతో అక్కడికి అన్ని చోట్లకి పోయి అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పకుండా ఏదున్నా కూడా మన ఆయనలో ఏం చేస్తూ ఉంటామంటే మనమంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పేసి అది నిజమా కాదా అని చెప్పేసి తెలుసుకోమని చెప్తా ఉంటాం. ఇప్పుడు అట్లా ఏమీ లేదు, డైరెక్ట్గా ఎంటర్ అయిపోయి నిజాలు ఉన్నా కూడా దాన్ని అబద్ధంగా మార్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు. స్వార్థ రాజకీయాలు చేసుకుంటూ ఇక్కడ కూర్చోవడం జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అలాంటి వాళ్ళని మీ మీడియా ద్వారానే న్యాయపరంగా ప్రజలు తెలియజేసే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చిరంజీవ 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 దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ. భవిష్యత్తులో ప్రజా జీవితంలో ఇంకా పై పదవులు అలంకరించి
ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఈ జన్మదిన సందర్భంగా మా ఆశీస్సులు. మేము తప్పు చేసినా, మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా, మా కుటుంబంలో తప్పు చేసినా కూడా నిర్భయంగా రాయండి అని చెప్పేసి నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఇప్పుడే కాదు. ఎందుకంటే అంత ధైర్యంగా ఎందుకు చెప్తా ఉన్నామంటే ఆ తప్పుడు పనులు చేయం కాబట్టి. ఏదున్నా కూడా నీతిగా నిజాయితీగా బతకాలనుకున్నాం, నీతి నిజాయితీగానే బతుకుతాం. ఏదున్నా 10 మందికి మా ద్వారా సహకారం అందించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ వాళ్ళ ద్వారా స్వార్థ రాజకీయాలకి మేము పోమని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మా పార్టీ నాయకులు కూడా, మా అభిమానులు కూడా ఎప్పుడు కూడా తప్పు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాలని నడుస్తారు. ఏదున్నా కూడా తప్పుడు పనులు చేసేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి నా జగన్మోహన్ రెడ్డి చేయడు, మేము చేయమని చెప్పేసి కూడా నేను చెప్పుకుంటున్నాను. బర్త్డే సందర్భంగా ఏదున్నా కూడా నీతిగా న్యాయంగానే ముందుకు అడుగేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ, ఏదున్నా కూడా మన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈరోజు చూపిస్తున్నటువంటి అభిమానులందరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇక మాయ మాటలు కాదు, ఏదన్నా సాధ్యమైనంత వరకు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు 2.0 అని. అది ఏదైతే ఉందో తప్పకుండా ఆ కార్యక్రమాన్ని అందరికి అందించడానికి నాకు కృషి చేస్తామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మీ అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు బర్త్డే విషెస్ చెప్పాలని వచ్చాము. ఈరోజు చూస్తుంటే ఒక జత్ర లాగా ఉంది. చాలా మంది వస్తున్నారు, వచ్చి తమ బెస్ట్ విషెస్ అన్నకి తెలుపుకుంటున్నారు. ఆయన ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా చాలా బర్త్డే జరుపుకోవాలని చెప్పేసి, మళ్ళీ ఇంకా మంచి పొజిషన్స్కి ఎదగాలని చెప్పేసి, ఆయనతో మనం అందరూ కలిసి ఇంకా మనం కూడా ఆయనతోనే ఎల్లప్పుడూ ఉంటామని చెప్పేసి కోరుతూ ఈరోజు ఆయనకి మరీ ఇంత అందరూ బెస్ట్ విషెస్ చెప్తున్నాము. అందరు మైనార్టీస్ పరంగా కానీ, ఎస్సీ బీసీ మైనార్టీస్ కానీ మనం ఈరోజు బెస్ట్ విషెస్ ఆయనకు తెలుపుతున్నాము. మన అడ్వకేట్స్ పరంగా కూడా మనం ఈరోజు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాము. సిటీ లీగల్ సెల్ ద్వారా కూడా ప్రత్యేకంగా ఈ విషెస్ చెప్తున్నాము. ఆదోని అంటే మనం తెలుసుకున్నది ఏమంటే, వైఎస్ఆర్సీపీ ఆదోని అంటే సాయి ప్రసాద్ రెడ్డి అన్న. సాయి ప్రసాద్ రెడ్డి అన్న అంటే ఆదోనిలో వైఎస్ఆర్సీపీ. మళ్ళీ ఈ వచ్చే ఎలక్షన్స్లో కూడా చూస్తారు, మళ్ళీ ఆయన మంత్రిగా విజయం సాధించి పెద్ద పదవుల్లో ఒక మంత్రిగా చూడాలని చెప్పేసి ఈరోజు మనం దేవుడితో ప్రార్థిస్తున్నాము. ఆ దేవుడు మన ప్రార్థన, అంతమంది యొక్క ప్రార్థన, ప్రజల ప్రార్థన కూడా తీయకుండా ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపించి మళ్ళీ మినిస్టర్గా చూస్తామని కోరుతూ, మీరు కూడా అందరూ ఆయన్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతూ మీకు సెలవు తీసుకున్నాం. నా పేరు షౌకత్ అబ్రజ్ అండి, అడ్వకేట్ అండి ఆదోని.